హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ కూడా ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. ఇవాళ టెలిగ్రామ్ ఛానల్లో లైవ్ అనాలిసిస్ వీడియో ఇచ్చాను, దాంతోపాటు ఆల్గో లెవెల్స్ కూడా షేర్ చేశాను. పర్ఫెక్ట్లీ వర్క్ అయినాయి ఆల్గో లెవెల్స్ కూడా. సో ఎవరైనా ఆల్గో లెవెల్స్ చూసి ట్రేడ్ చేస్తుంటే కనుక కింద కమెంట్ చేసి చెప్పండి, ఓకేనా. అండ్ వన్ ఆఫ్ అవర్ మెంబర్, యూట్యూబ్ మెంబర్ అండ్ ఫ్రీ టెలిగ్రామ్ మెంబర్ ఇక్కడ షేర్ చేశారు ప్రాఫిట్. చాలా మంచిగా అనిపించింది నాకు. సో మీ వీడియోస్ చూసి నేను ప్రాఫిట్ చేశాను అంటే సో మేడ్ మై డే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అనాలిసిస్ చేసుకుందాం. సో ఫస్ట్ నేను ఇక్కడ నిఫ్టీ చార్ట్ పెడతాను. సో ఇది 5 minutes టైం ఫ్రేమ్, ఇది రిమూవ్ చేద్దాం. ఇవాళ ట్రేడ్ ఎంట్రీ ఇది. సో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ ఇవాళ ఓపెన్ అవ్వడం దగ్గర ఎగ్జాక్ట్లీ ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఓపెన్ అయింది. సో నిన్న అనాలిసిస్లో డిస్కస్ చేసాం మనం ఈ లెవెల్ని. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పాయింట్లో మార్కెట్స్లో రెసిస్టెన్స్ ఉంది అని చెప్పి నిన్న డిస్కస్ చేసాం. ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఓపెన్ అవ్వడంతో అక్కడ నుంచి సెల్ ఆఫ్ చూసాం మనం. అండ్ ఎప్పుడైతే 25,155 లెవెల్ ఏదైతే ఉన్నానో, సో నిన్న డిస్కస్ చేసాం మార్కెట్ ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్లోకి యాక్ట్ చేస్తుంది రీసెంట్ టైమ్స్లోని. సో ఎప్పుడైతే ఈ లెవెల్స్ కిందికి వచ్చిందో మార్కెట్ డౌన్ సైడ్ ప్యానిక్ వచ్చేసింది అండ్ డౌన్ సైడ్ సెల్లింగ్ వచ్చింది. నెక్స్ట్ మార్కెట్లో ఏం చేస్తుంది అనేది మనం ఇక్కడ చిన్న టైం ఫ్రేమ్ కాకుండా డైలీ టైం ఫ్రేమ్ పెట్టి చూసుకుందాం, సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ అనేది ఉంటుంది. సో నేను ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ పెడతాను, ఓకే. సో డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఫస్ట్ నిఫ్టీయే, దాని తర్వాత సెన్సెక్స్కి వెళ్దాం, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూసారనుకోండి, సో ఒకరోజు గ్రీన్ క్యాండిల్, ఒక నెక్స్ట్ డే ఒక రెడ్ క్యాండిల్ అలా మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి సింపుల్గా మనం ఇక్కడ ప్రైస్ యాక్షన్ డ్రా చేద్దాం. ఈ పాయింట్ నుంచి డ్రా చేద్దాం. ఇక్కడ నుంచి మనకి హై ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి హై చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే స్ట్రక్చర్ మనకు వచ్చేసి ఒక బేరీ స్ట్రక్చర్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్ మీకు కనిపిస్తుంది. లోవర్ లో అండ్ లోవర్ హై మనకి స్ట్రక్చర్ కనిపిస్తుంది. అండ్ ఈ స్ట్రక్చర్ ఎప్పుడు బ్రేక్అవుట్ అవుతుండే ఇక్కడ మనకి ఏదైతే హైస్ ఉన్నాయో, సో నిన్న నేను డిస్కస్ చేశాను ఈ పాయింట్ని నిన్నటి వీడియోలో. సో ఈ కంటిన్యూస్లీ ఏదైతే క్యాండిల్స్ ఒక హైస్ ఉందో అది 25,258 లెవెల్ దగ్గర ఉంది. మార్కెట్ ఈ లెవెల్స్ పైన సస్టైన్ అవుతేనే అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటుండే ఇంకా ఫర్దర్గా. సో మార్కెట్ ఇవాళ ఏం చేసింది, ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేసింది. అండ్ దట్టు ఏం చేసిందంటే నిన్నటి క్యాండిల్ ఒక లోస్ని బ్రేక్ చేసింది. దాని తర్వాత ఉన్న క్యాండిల్ ఒక లోస్ని కూడా మార్కెట్ దాని దగ్గరకు వచ్చింది. ఇక్కడ ఒక క్యాండిల్, రెడ్ కలర్ క్యాండిల్ క్లోజింగ్ ఉంది కదా, దాని లెవెల్ దగ్గరకు వచ్చింది. సో ఇప్పుడు మేజర్గా ఇప్పుడు పైన మార్కెట్లో రెసిస్టెన్స్ ఏమైంది, 25,258 రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు 25,155 రెసిస్టెన్స్ ఉంది. అండ్ 120 లెవెల్స్ కూడా రెసిస్టెన్స్లోకి యాక్ట్ చేస్తుంది. సో మార్కెట్ ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళాలంటే మళ్ళీ ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే స్ట్రాంగ్లీ అప్ సైడ్ వ్యూ పెట్టుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో ఏదైతే స్ట్రక్చర్ మనకు కనిపిస్తుంది, బేరీ స్ట్రక్చర్ కనిపిస్తుంది, ఓకే. సో బేరీ స్ట్రక్చర్ ఉంది. సో దాంతోపాటు కింద ఇంకొక సపోర్ట్ కూడా ఉంది దగ్గరలో 25,000 లెవెల్, ఓకే. ఈ లెవెల్ అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే మార్కెట్ ఈ లెవెల్ సైకలాజికల్ నంబర్ కాబట్టి మార్కెట్ సైకలాజికల్ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. వన్స్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్కి రావచ్చు టువర్డ్స్ ఫస్ట్ 24,900 టార్గెట్ ఉంటుంది. 25,000 కిందికి వస్తే అండ్ దాని కింద మార్కెట్ వచ్చింది అనుకోండి 24,800 అండ్ 24,700 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నా వ్యూ అయితే ఫ్లాట్ టు బెరిష్ ఉన్న మార్కెట్ ఒకవేళ రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఏదైతే ఇవాళ లోస్ ఉన్నాయో అది బ్రేక్ చేసింది అనుకోండి ఇంకా డౌన్ సైడ్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో. వెరీ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నిఫ్టీలో అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ వచ్చేసి 25,000 లెవెల్. ఎందుకంటే ఈ సపోర్ట్ లెవెల్స్ నుంచి మార్కెట్ మళ్ళీ బౌన్స్ చేస్తుందా రిజెక్ట్ చేస్తుందా అనేది చూడండి. ఒకవేళ బౌన్స్ చేసింది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, సో మార్కెట్ బౌన్స్ చేసి అప్ సైడ్ వెళ్తే అట్లీస్ట్ మళ్ళీ మార్కెట్ 25,160 లెవెల్ పైన అట్లీస్ట్ మార్కెట్ ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేయాలి. అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు మార్కెట్లో కొద్దిగా షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని. ఎందుకంటే ఏదైతే బేరిష్ క్యాండిల్ ఉందో దాన్ని అట్లీస్ట్ ఒక 70% దానిపైన మార్కెట్ హోల్డ్ చేస్తేనే అప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో వీక్గా కనిపిస్తుంది. మార్కెట్ ఈ లోస్ బ్రేక్ చేసింది అనుకోండి డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొక పాయింట్, సో బ్యాంకింగ్ సైడ్ నుంచి ఒక నెగిటివ్ న్యూస్ కూడా ఉంది. ఆల్రెడీ న్యూస్ షేర్ చేశాను మీకు. సో టెలిగ్రామ్ ఛానల్లో ఇక్కడ మీకు చూసినట్టయితే కెనరా బ్యాంక్లో డిఫ్రాడెడ్ మనకి 1,000 crores ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇది ఒక నెగిటివ్ న్యూస్. అండ్ బ్యాంకింగ్
బ్యాంకింగ్ సైడ్ నుంచి కూడా రేపు ఏమన్నా నెగిటివ్ ఉండి కనుక బ్యాంకింగ్ కూడా నెగిటివ్ ఉంటే డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ 25,000 లెవెల్ నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్లో కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ ఇంకొక క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కూడా ఫామ్ చేసింది డైలీ టైం ఫ్రేమ్లో. సో ఎవరైనా గుర్తుపట్టుంటే కనుక కింద కమెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, బట్ కింద కమెంట్ చేసి చెప్పండి ఎవరైతే ప్రైస్ యాక్షన్ వచ్చో వాళ్ళు. ఇక్కడ మార్కెట్లో ఒక క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కూడా ఫామ్ చేసింది, అది ఏం క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సెన్సెక్స్కి వెళ్దాం. సో ఇక్కడ మనం సెన్సెక్స్లో మనం చూసినాం అనుకోండి, సేమ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇక్కడ కూడా ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే సెన్సెక్స్లో ఇక్కడ ఏదైతే క్యాండిల్స్ ఒక హైస్ ఉన్నాయో నిన్న డిస్కస్ చేశాను ఈ లెవెల్స్ కూడా మార్కెట్ అనేది. సో 82,800 లెవెల్ దగ్గర మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తే దగ్గరలో 83,000 రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్స్ పైనకి వెళ్తేనే అప్ సైడ్ పాసిబిలిటీ ఉంటుంది, లేకుంటే ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి మాట్లాడుకున్నాం. సో మార్కెట్ ఇవాళ ఓపెనింగ్ అవ్వడమే రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఓపెన్ అయింది సెన్సెక్స్లో కూడా. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ చూసినట్టయితే నిన్నటి లో బ్రేక్ చేసింది, దానికన్నా ముందున్న క్యాండిల్ ఒక లోస్ కూడా బ్రేక్ చేసింది. క్లోజింగ్ వచ్చేసి ప్రీవియస్ దానికి ఏదైతే క్లోజింగ్ ఉందో ఆ లెవెల్స్లో క్లోజింగ్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ 82,000 లెవెల్ అండ్ దాని కింద స్లైట్లీ ఇంకొక లెవెల్ ఉంది. ఆ రెండు లెవెల్స్ ఇవి సపోర్ట్లకి యాక్ట్ చేయవచ్చు. రేపు ఈ లెవెల్స్ని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్ 81,584 ఫస్ట్ టార్గెట్, దాని తర్వాత బ్రేక్ చేస్తే 81,171 సెకండ్ టార్గెట్. ఈ లెవెల్స్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సెన్సెక్స్లో మనం చూసామనుకోండి. సెన్సెక్స్ చార్ట్ కూడా యాజ్ ఆఫ్ నో ఇక్కడ బేరీ స్ట్రక్చరే మనకి కనిపిస్తుంది. ఓకే, సో మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్లో ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే మార్కెట్లో అప్పుడు స్ట్రాంగ్లీ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్స్ బ్రేక్ అవుతాయి, ఈ లెవెల్ బ్రేక్ అవుతాయి. యాజ్ ఆఫ్ నో బేరీ స్ట్రక్చర్ కనిపిస్తుంది. 2 days లో బ్రేక్ చేసింది మార్కెట్. ఇప్పుడు 82,000 లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి, ఇంకా డౌన్ సైడ్ సెన్సెక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనకి సెన్సెక్స్. క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ 57,000 రౌండ్ ఫిగర్ దగ్గరలో సపోర్ట్ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఒకరోజు రెడ్ క్యాండిల్, ఒకరోజు గ్రీన్ క్యాండిల్, పియానో క్యాండిల్స్ వాయిస్తుంది కంప్లీట్లీ. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే క్లియర్ ప్రైస్ యాక్షన్ అనేది ఇక్కడ క్లియర్గా లేదు, మొత్తం కూడా ఇదే జోన్లో ఉంది మార్కెట్ వచ్చేసి. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్ ఇక్కడ ఫస్ట్ ఒక టాప్ చేసింది, దాని తర్వాత ఇక్కడ ఒక టాప్ చేసింది మార్కెట్. దాని తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఇది కూడా ఒక బేరీ స్ట్రక్చరే ఫామ్ చేస్తుంది. కాకపోతే అప్ సైడ్ వెళ్ళేదానికి ట్రై చేస్తుంది, అంటే ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది. కింద నుంచి మీరు చూసినట్టయితే ప్రీవియస్లీ క్యాండిల్స్ ఒక లోస్ బ్రేక్ అవ్వట్లేదు, అంటే ప్రీవియస్ క్యాండిల్ ఒక లోస్ బ్రేక్ అవ్వట్లేదు. సో ఇక్కడ మీరు చూస్తే ఈ పాయింట్లో, సో ఇక్కడ నుంచి మీరు చూసారనుకోండి, ఇక్కడ ఈ క్యాండిల్ ఒక లో బ్రేక్ అవ్వలేదు ఈ క్యాండిల్లో, దాని తర్వాత ఈ క్యాండిల్ ఒక లో ఇక్కడ బ్రేక్ అవ్వలేదు, ఈ క్యాండిల్ ఒక లో ఇక్కడ బ్రేక్ అవ్వలేదు, ఈ క్యాండిల్ ఒక లో ఇక్కడ బ్రేక్ అవ్వలేదు. అంటే స్లైట్లీ మీరు చూస్తే హయ్యర్ ఐస్ డౌన్ సైడ్ నుంచి ప్యాటర్న్ కనిపిస్తుంది. స్టిల్ ఇంకా కూడా ఏదైతే ఇవాళ క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్లో ప్రీవియస్ డే క్యాండిల్ ఒక లోస్ని బ్రేక్ చేయలేదు కాబట్టి ఇక స్టిల్ ఇంకా కూడా పాజిటివ్ స్ట్రెంగ్త్ అనేది ఉంది. సో నెగిటివ్కి ఎప్పుడు టర్న్ అవుతుంది అంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 56,791 అండ్ 56,688 ఉంది కదా, ఈ రెండు లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు బేరిష్ ప్లాన్ చేయవచ్చు స్ట్రాంగ్లీ. అండ్ డౌన్ సైడ్కి అప్పుడు 56,595 టార్గెట్ ఉంటుంది, అది బ్రేక్ అవుతే మార్కెట్ 56,274 టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అప్ సైడ్కి వెళ్ళాలంటే సింపుల్ ఇక్కడ ఏదైతే ఇవాళ క్యాండిల్ ఒక హైస్ ఉన్నాయి అండ్ నిన్నటి క్యాండిల్ ఒక హైస్ ఉన్నాయి, దానికన్నా ముందు ఉన్న క్యాండిల్ ఒక హైస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ దానికన్నా ఇక్కడ ఉన్న హైస్ అన్నీ కూడా ఇదే లెవెల్ దగ్గర ఉంది. ఎక్కడ ఉన్నాయి? 57,200 దగ్గరలో ఉన్నాయి. సో మార్కెట్ 57,200 పైకి వెళ్ళింది అనుకోండి, బుల్లిష్ వ్యూ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా డ్రా అవుతుంది, ఆ ట్రెండ్ లైన్ పైన మార్కెట్ ఉంటుంది అప్పుడు. సో ఈ లెవెల్ అనేది ఒక సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది, అప్పుడు ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే అప్ సైడ్లో వ్యూ పెట్టుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఈ లెవెల్స్ పైన ఉంటే బ్యాంక్ నిఫ్టీలో యాజ్ ఆఫ్ నో సింపుల్గా పెట్టుకోండి, ఏదైతే ఇవాళ లో ఉందో అది ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ డే 2 లోస్ ఇంపార్టెంట్. సో 56,791, 56,688 ఈ రెండు లోస్ ఇంపార్టెంట్. ఈ రెండు లోస్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి బేరిష్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అర్థమవుతే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనం
ఆల్గో లెవెల్స్ వాళ్ళు ఎలా వర్క్ చేసింది అనేది కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీలో మనం చూసినట్టయితే మార్నింగ్ ఆల్గో లెవెల్స్ ఈ లెవెల్ షేర్ చేశాను నేను. అండ్ ఎగ్జాక్ట్లీ మీరు 25,153 లెవెల్ దగ్గర ఇవాళ మన ఆల్గో లెవెల్ ఉండే. ఎప్పుడైతే సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిందో అండ్ అది రెసిస్టెన్స్ లాగా కన్వర్ట్ అవుతుంది అండ్ దాని కింద డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత దాని కిందనే ఉండే. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసారనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో ఇదే లెవెల్ 57,000 to 57,080 ఈ లెవెల్ మధ్యలో మనకి సపోర్ట్ లెవెల్ ఉండే. మార్కెట్ ఒకసారి బ్రేక్ చేసింది, మళ్ళీ దాని పైనకి వచ్చి ఇక్కడ ఈ లెవెల్స్లో బ్రేక్ చేసింది డౌన్ సైడ్కి. ఇప్పుడు ఇక్కడ మనకి ఎంట్రీ ప్లాన్ దొరికింది. మార్కెట్ ఫండ్స్ బ్రేక్ చేసి మళ్ళీ అగైన్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఇక్కడ మనకి 57,000 కిందికి వచ్చిందో ఇది మనకి వ్యూ బేరిష్ అయింది. దాని తర్వాత మళ్ళీ అప్ సైడ్ వచ్చి ఇప్పుడు క్లోజ్ చేసింది. సో ఇక్కడ ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సైకలాజికల్ లెవెల్ దగ్గర మార్కెట్ ట్రేడ్ అవుతుంది కాబట్టి 57,000 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్లో 82,000 లెవెల్ అండ్ నిఫ్టీలో 25,000 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ అబ్జర్వ్ చేయడానికి. ఓకే, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. దాని తర్వాత మనం క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. సో ఫస్ట్ నేను ఇక్కడ క్రిప్టో పెడతాను అండ్ దాని తర్వాత ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి, కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి 25,200 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నంబర్స్ 25,500 లెవెల్ దగ్గర కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ 25,000 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ దాని కింద 24,800 అండ్ 24,900 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో మనం చూసినట్లయితే కాల్ సైడ్ రైటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది, రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది క్లియర్లీ 25,200 లెవెల్ దగ్గర నిఫ్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ ఇక్కడ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో US30 240 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది, US టెక్ 155 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది, నాస్డాక్ పాజిటివ్లో కనిపిస్తుంది. సో ఇవాళ మన మార్కెట్స్, ఐటీ మార్కెట్స్ మాత్రం చాలా ఘోరంగా ఫాల్ అయినాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్కువ ఫాల్ మనకి ఐటీలోనే కనిపిస్తుంది. ఇవాళ మార్కెట్ యూఎస్ మార్కెట్స్లో ఐటీ ఏమో కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది, జస్ట్ 57 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. అండ్ డాక్స్ వచ్చేసి మనకి పాజిటివ్లో కనిపిస్తుంది యూరోపియన్ మార్కెట్స్. అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి 64 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బిట్ కాయిన్ అండ్ ఇథీరియం అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ నేను బిట్ కాయిన్ పెడతాను. సో బిట్ కాయిన్ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి సైడ్ వేస్లో ఉంది. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఓన్లీ ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో ఈ స్కాల్పర్ యూస్ చేస్తున్న వాళ్ళు మాత్రమే ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. సో సెల్ సైడ్ బై సిగ్నల్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక 1,000 to 1,500 పాయింట్స్ క్యాప్చర్ చేసుకోవడం, వెళ్ళిపోవడం, స్కాల్పింగ్ చేయొచ్చు దీంట్లో. అండ్ ఇథేరియం కూడా చూసామనుకోండి, మేమైతే ఇథేరియంలో ఎక్కువ ప్లాన్ చేసాం. నిన్న ఇథేరియంలో ఈ ట్రేడ్ ప్లాన్ చేసాము. సో ఆల్మోస్ట్ 178 పాయింట్స్ క్యాప్చర్ చేసాం. ఇవాళ మార్నింగ్ ఇది ఇథేరియంలో ప్లాన్ చేస్తుంది 100 పాయింట్స్ క్యాప్చర్ చేసాం. 3,612 దగ్గర ప్లాన్ చేశాను, టార్గెట్స్ ఇచ్చాను 3,500 వరకు, దాని కిందకి కూడా ఇచ్చాను టార్గెట్స్, అన్నీ అచీవ్ అయినాయి. అండ్ ఇక్కడ నేను ప్రీమియం ఛానల్లో చూపిస్తాను. సో ఇక్కడ మీరు ప్రీమియం ఛానల్ ఓపెన్ చేశారనుకోండి, క్రిప్టో ప్రీమియం ఛానల్. సో ప్రాఫిట్స్ షేర్ చేశాను, ఎవరైతే ప్రాఫిట్స్ బుక్ చేశారో వాళ్ళ ప్రాఫిట్ షేర్ చేశాను ఇక్కడ. అండ్ ఇది మార్నింగ్ ట్రేడ్ మేము తీసుకుంది. ఇథేరియం సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్లాన్ సెల్ బిలో 36112 క్యాండిల్ క్లోజింగ్ తర్వాత ఇక్కడ మనకి ఎంట్రీ ట్రిగర్ అయిన తర్వాత ఎస్ఎల్ అండ్ టార్గెట్స్ కూడా ఇచ్చాను 3669 అండ్ టార్గెట్ 3550 అండ్ 3500 రెండు టార్గెట్స్ హిట్ అయినాయి. అండ్ ఇక్కడ నిన్నటి ట్రేడ్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ నిన్న ట్రేడ్, నిన్నటి ప్రాఫిట్స్ జూలై 23 మీద డేట్ చూసుకోవచ్చు. అన్నీ కూడా ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్. సో ఎవరైతే ప్రీమియం మెంబర్స్ మా కమ్యూనిటీలో ఉన్నారో వాళ్ళవి. అండ్ ఇక్కడ అన్ని టార్గెట్స్ కూడా హిట్ అయినాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టార్గెట్ 3650, 3600, 3550. సో ఈ ఎంట్రీ సిగ్నల్ వచ్చేసి జూలై 23 అండ్ ఇక్కడ మనకు సిగ్నల్ వచ్చింది. దాని తర్వాత ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఇది ఈ ట్రేడ్. సో ఈ ట్రేడ్ వచ్చేసి మనకి సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని టార్గెట్స్ కూడా హిట్ అయింది. సో రేపు ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఫ్రైడే రోజు. సో కంప్లీట్గా ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో దీన్ని ఒక బ్యాక్ టెస్ట్ చేస్తాను, మీకు బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను వీడియోలో. సో బ్యాక్ టెస్ట్ అంటే ఏదైతే చార్ట్ ఉందో చార్ట్ పైన ఏదైతే ట్రేడ్స్ మనకి ఎంతవరకు ప్రాఫిట్ ఉంది, ఎంతవరకు లాస్ ఉందని మీకు చూపిస్తాను. సో దట్ మీకు కూడా అర్థమవుతుంది. ఆల్రెడీ మన ప్రీమియం మెంబర్స్ ఎవరైతే మన కమ్యూనిటీ ఉన్నో అందరికీ తెలుసు ఎలా వర్క్ చేస్తున్న స్ట్రాటజీ. ఆల్మోస్ట్ ఆల్ 3 to 4 months నుంచి ఈ స్ట్రాటజీ మీద వర్క్ చేస్తున్నాం మనం. సో మంచి రిజల్ట్స్ అనేవి ఉన్నాయి. మీరు కూడా మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలనుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్గా జాయిన్ అవ్వచ్చు. మీరు చేయాల్సింది ఏంటంటే రిఫరల్ లింక్తో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డెల్టా ఎక్స్చేంజ్ అన్న, కాయిన్ DCX అన్న ఏదన్నా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫండ్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత మీరు శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో స్కాల్పర్
ఇండికేటర్ యాక్సెస్, దాంతోపాటు మన ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి. సో డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్కి వెళ్ళండి. సో డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ ఎవరికైనా తెలియకుంటే కనుక చిన్న ఓవర్వ్యూ చెప్తాను. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి క్రిప్టో ట్రేడింగ్ చేయడానికి ఉన్న ప్లాట్ఫామ్. సో ఇక్కడ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి ఫ్యూచర్స్ పైన ఆప్షన్స్ పైన లెవరేజ్ కూడా ఉంటుంది. నా సజెషన్ మాత్రం ఫ్యూచర్స్. అండ్ ఇంకొక పాయింట్, ఇక్కడ ఐఎన్ఆర్తో డిపాజిట్ చేసుకోవచ్చు, ఐఎన్ఆర్తో విత్డ్రా చేసుకోవచ్చు. ఎక్కడ కూడా మన మనీ బయట కంట్రీస్కి వెళ్ళదు. సో ఇక్కడ వచ్చేసి ఇది FIU రిజిస్టర్డ్ కాబట్టి సో సేఫ్. అండ్ ఇంకోసారి మీరు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా మీద చాలా వీడియోస్ కూడా చేశాను నేను యూట్యూబ్ ఛానల్లో. ఇక్కడ మీరు చూసారనుకోండి, ప్లేలిస్ట్కి రండి. ప్లేలిస్ట్కి వచ్చిన తర్వాత మీకు ఒకవేళ మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడాలంటే, క్రిప్టో స్టార్ట్ చేయాలనుకుంటే మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడాలంటే ఇక్కడ మాస్టర్ క్లాస్ వీడియోస్ కూడా ఉన్నాయి. 10 వీడియోస్ వెళ్ళి చూడండి. అండ్ దాంతోపాటు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వీడియోస్ కూడా ఉన్నాయి. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వీడియోస్ టోటల్ 10 ఉన్నాయి. ఇక్కడ స్ట్రాటజీస్ నేను డిస్కస్ చేశాను, ఆప్షన్ స్ట్రాటజీస్ అండ్ ఫ్యూచర్స్ అన్నీ డిస్కస్ చేశాను. వెళ్ళి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ఫస్ట్ నా సజెషన్ మాత్రం డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా మంచి ప్లాట్ఫామ్ అండ్ స్మూత్గా వర్క్ అవుతుంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి అయితే. ఒకవేళ మీ దగ్గర డెల్టా ఎక్స్చేంజ్ ఉందనుకోండి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కాయిన్ DCX. కాయిన్ DCXకు చాలా మంచి ప్లాట్ఫామ్ కాయిన్ DCX కూడా. ఎందుకు అంటే ఇక్కడ మనకి కాయిన్ DCXలో అడ్వాంటేజ్ ఏంటంటే డెల్టా ఎక్స్చేంజ్లో లేని అడ్వాంటేజ్ కాయిన్ DCXలో ఒకటి ఉంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్. సో డెల్టా ఎక్స్చేంజ్లో ఓన్లీ మనము ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మాత్రమే ట్రేడ్ చేయవచ్చు. ఎటువంటి కాయిన్ మనం ఇక్కడ హోల్డ్ చేయము. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో ఎటువంటి కాయిన్స్ మనం హోల్డ్ చేయము. జస్ట్ మనం ట్రేడ్ చేస్తాము. ప్రాఫిట్స్ వచ్చిన దాని మీద మనం ట్యాక్సెస్ అనేది ఫైల్ చేస్తాం. సో ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో ఎటువంటి కాయిన్స్ మనం హోల్డ్ చేయము. ఓకే. అండ్ అదే కాయిన్ DCXలోకి వచ్చేస్తే ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు క్రిప్టోలో. సో బిట్ కాయిన్ కానీ, ఇథేరియం కానీ, అదర్ కాయిన్స్, సోలానా కానీ, ఇంకేదో చాలా కాయిన్స్ ఉంటాయి. అన్ని కాయిన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, కాయిన్స్ హోల్డ్ చేసుకోవచ్చు. సో కాయిన్ DCXలో దాంతోపాటు ఇక్కడ ఫ్యూచర్స్తో కూడా ట్రేడ్ చేయవచ్చు. ఏదైతే మన ఫ్యూచర్స్ మన స్ట్రాటజీ ఉందో, ఇది క్రిప్టో స్కాల్పర్ మనం ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తామో, ఈ స్ట్రాటజీ కూడా మనం ట్రేడ్ చేయాలనుకోండి. సో అది మనం కాయిన్ DCX ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా లెవరేజ్ ఉంటుంది. అండ్ ఇది కూడా FIU రిజిస్టర్డ్ కనిపిస్తుంది కదా, FIU రిజిస్టర్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ ఇది కాయిన్ DCX కూడా. వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. కాయిన్ DCXది, డెల్టా ఎక్స్చేంజ్ 2 లింక్స్ ఉన్నాయి. 2 వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. ఏదైతే నచ్చితే దాంట్లోకి వెళ్ళండి మీరు. ఓకేనా. సో ఒకవేళ మీరు 2 ఓపెన్ చేసుకుంటా అంటే కూడా 2 ఓపెన్ చేసుకోవచ్చు. నేనైతే క్రిప్టో కమ్యూనిటీ మెంబర్స్కి అయితే ఒకటే చెప్తాను, 2 ఓపెన్ చేసుకోండి. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, దాంట్లో ట్రేడింగ్ చేసుకోండి అని చెప్తాను. సో మీరు కూడా చేసుకోవాలనుకుంటే 2 ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ వెళ్ళి మీరు ఎక్స్ప్లోర్ చేయండి. దాని తర్వాత మీ డెసిషన్ మీరు తీసుకోండి. ఓకేనా. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.